జగన్కి అధికార యంత్రాంగాలు సపోర్ట్ చేయడం మానేస్తాయి అధికారంలో ఉన్నట్టు. కేంద్రంతో సపోర్ట్ వచ్చేస్తుంది కదా ఇటనే. అది కాకుండా ఇతను దిగిపోతాడు అన్నటువంటి ప్రచారం ఉన్నప్పుడు అధికార యంత్రాంగం బ్యాలెన్స్డ్గానే వెళ్తుంది, జగన్కి అనుకూలంగా వెళ్ళడం తగ్గిపోతుంది. మూడోది వచ్చేటప్పటికి జగన్ దగ్గర ఇప్పుడు డబ్బులకేం కొదవలేదు, తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి భారీగా. చంద్రబాబు గారు బయటికేం దిగరు కదా, ఇంట్లోనే. ఇప్పుడు అది ఆర్థిక స్తోమత 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రావాలి. వాళ్ళు సెంట్రల్ మనకి సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఏ ఈడీ విచారణలు ఉండవు, ఏ సిబిఐ విచారణలు ఉండవు, ఏ ఐటీ విచారణలు ఉండవు అనుకున్నప్పుడు ధైర్యంగా వస్తారు, ఆ పొత్తులో ఉన్నారనుకున్నాం. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఓ 25 లక్షల విరాళం ఇవ్వాలనుకున్నాడు, బీజేపీ కూడా సపోర్ట్ ఉందిరా కోటిద్దాం అనేటువంటిది ఉంటుంది. మైండ్ సైకలాజికల్గా ఒక ఆధిపత్యం వస్తుంది. రెండవ పాయింట్ ఏంటంటే ఆ కాంబినేషన్ అన్నటువంటి ఎదుగో గెలిచే కూటమి అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు అన్నటువంటి జనంలోకి ఎక్కువ సంకేతం వెళ్ళిపోద్ది. అందుకోసం చేస్తుంది కానీ ప్రేమతో కాదు. బీజేపీ అన్న దగ్గర అవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయా? వినబడుతున్న లెక్క అయితే మాత్రం ఒకప్పుడు తెలుగుదేశం అంటే విపరీతమైన కోపం ద్వేషం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలోని సీనియర్ నాయకులు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం నడిచే నాయకులు కూడా ఇప్పుడు ఒప్పుకున్నారు పొత్తుకి. పురంధేశ్వరు వాళ్ళని కన్విన్స్ చేసింది, ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో కావాలన్న కోరిక ఉంది.